హాయ్! హలో! నమస్తే దోస్తులు అందరూ మంచిగున్నారులే. నేనైతే మస్తున్నా. ఏంటేంటి కడాయి పెట్టినా, ఆయిల్ పోస్తున్నా అనుకుంటున్నారా? అమ్మమ్మో! ఇంత ఆయిల్ అనుకుంటున్నారా? ఈ ఆయిల్ అంతా ఎందుకనుకుంటున్నారు? మనం చేస్తున్నాం బోడ కాకరకాయ ఫ్రై. అందుకోసమే కడాయి పెట్టుకున్నాను. ఒక 6 పావుల ఆయిల్ అయితే పోసుకున్నాను. మా పావ వచ్చేసి చిన్నగా ఉంటదండి. అందుకోసమే 6 పావులు పోసుకున్నాను. ఆయిల్ ఎక్కువ పడతదండి దీనికోసం. చూసారు కదా! బోడ కాకరకాయలు. ఇవన్నీ ఎన్ని అనుకుంటున్నారా? చాలా ఏం కాదండి. ఫ్రెష్‌గా ఈ సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. ఒక కేజీ బోడకాకరకాయ తీసుకున్నాను. ఈ సైజులో అయితే కట్ చేసుకున్నాను. కొంచెం చిన్నగా ఉంటే 2 ముక్కలు చేసుకోవచ్చు. మరీ పెద్దగా ఉంటే 4 ముక్కలు చేసుకోవచ్చు. ఆ గింజలన్నీ తీసేయకూడదండి. ఆ గింజలు కూడా భలే టేస్ట్ ఉంటాయి. కడాయి పెట్టేసుకున్నాం. వేడిగా ఆయిల్ అయిపోయింది. అంతలోపు ఈ కాకరకాయలైతే వేసేసానండి. మంచిగా డీప్ ఫ్రై చేస్తున్నాను కాకరకాయలని. 2, 3 సార్లు వేసుకోవచ్చండి. కానీ నాకు అంత ఓపిక అయితే లేదండి. ఈ పొయ్యి దగ్గర నిల్చున్నంత ఓపిక. అందుకోసం ఎక్కువసేపు ఉడికినా పర్లేదని 2 సార్లకైతే వేసుకుంటున్నాను. సగం కాకరకాయలైతే వేశాను. ఇంకా మిగతా సగం పక్కన పెట్టేశానండి. మంచిగా ఫ్రై అవ్వాలి ఒక 5 నిమిషాలు ఆయిల్‌లో. టైం మంచిగానే పడతదండి. కాకపోతే టేస్ట్ గూడా అంతే సూపర్ ఉంటదండి. మనం అంతే కదా! ఎంత సేపు వెయిట్ చేసి ఎంత బాగా వచ్చిన వంట తింటే రుచి కూడా అంతే బావుంటుందండి. మంచిగా ఆయిల్‌లో ఒక్క తీరుగా పేర్చాలి వాటన్నిటిని. పేర్చేసి మంచిగా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇంకా వాటి జోలికి పోకూడదండి మనం. అలా వేడి నూనెలో వేసేసి అలా పక్కన పెట్టేసుకోవడమే. మనం చేసేది ఏముండదండి. అది ఉడుకుతా ఉంటది. అప్పుడప్పుడు మనం దాన్ని ఇటు, అటు, అటు, ఇటు కదపాలి. అంతలోపు మీరు చెప్పండి కాకరకాయలంటే ఎవరెవరికి ఇష్టము? ఇవి మేమైతే బోడ కాకరకాయలు అంటాము. కాకరకాయలని పిలుస్తారు. ఎక్కువగా అయితే మా సైడ్ అయితే కాకరకాయలు అంటారండి. మేమైతే బోడ కాకరకాయలనే అంటాము. ఈ సీజన్‌లో మాత్రమే దొరుకుతుంది. మళ్ళీ దొరకవు. ఈ వర్షాలకి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. పురుగు పట్టక ముందుకే తెచ్చుకొని మంచిగా చేసేసుకోండి. దీనికోసం అయితే కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి. ఎండుమిర్చి, 2 ఎల్లిగడ్డలు అండ్ ఎండు కొబ్బరి. ఇంకోటేంటంటే ఏయించుకున్నా అండి పప్పులు ఫస్టే. మినపప్పు, శనగపప్పు కొంచెం వేయించేసుకున్నాను. ధనియాలు అవి వేయించేసుకున్నాను. జీలకర్ర అన్నీ కలిపేసి పక్కన పెట్టేశాను. ఇది చూసారు కదా! కాకరకాయలు వేగిపోతున్నాయి. మళ్ళీ ఒక్కసారి కలుపుకున్నాను దాన్ని. అలా అలా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కిందకి అడుగంటకుండా. అడుగంటవు. కాకపోతే ఏంటంటే కొంచెం అలా కదిలిస్తూ ఉంటే ఇంకా ఏమైనా పచ్చి పచ్చిగా ఉంటే అటు ఇటు వైపు మంచిగా గాగుతా ఉంటాయి. అది ఉడకాలండి మంచిగా. ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటది. పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. నిల్వ ఉంటదండి. ఒక వారం రోజులైనా నిల్వ ఉంటది. మామూలుగా ఒక రోజు, 2 రోజులు ఉండేది కాదు. నేను చెప్పే విధంగా చేసుకుంటే వారం రోజులు ఉంటదండి నిల్వ పాటు. ఇప్పుడు ఈ సీజన్‌లో ఎక్కువ దగ్గు, సర్ది, జలుబు ఇలాంటివి అవుతుంటాయి కదండీ! ఫీవర్ అది వస్తూ ఉంటది. ఈ వానలకి తినాలనిపించదు. ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యేసుకొని తింటే ఆహా! ఇంక చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీకు అర్థమైపోతుంది గదా! మంచి ఎల్లిపాయ ఫ్లేవర్‌కి, కొబ్బరి కారానికి మంచి తినబుద్దయితది. మనం చేసేది ఏంటనుకుంటున్నారు? కాకరకాయ కొబ్బరి కారం. కాకరకాయ కొబ్బరి కారం అండి. చాలా బావుంటది. టేస్టీగా ఉంటది. ట్రై చేయండి మీరు కూడా. ఇవైతే వేగిపోయాయండి. నేనైతే సైడ్‌కి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇంకో సెకండ్ ట్రిప్ వేయడానికి ఇంకా కొన్ని ఉన్నాయి గదా! సో, అందుకోసమే ఇవైతే పక్కన పెట్టేసుకుంటున్నాను నేనైతే. కొన్ని కొన్నిగా చేసి తీసేసుకుంటున్నాను అన్నీ. ఆల్మోస్ట్ నాకు కూడా ఫుల్లు సర్ది, జలుబు ఉందండి. అందుకోసమే నోటికేం టేస్ట్ లేదనే చేసుకుంటున్నాను. ఇంకో ఇంట్లో వాళ్ళు కూడా ఉన్నారుగా వాళ్ళ కోసమని ఇంకొంచెం ఎక్కువ చేద్దామనేసి ఎప్పుడు చేసినా హాఫ్ కేజీ చేస్తా అండి. వారం రోజులు అనుకుంటాను కానీ 2, 3 రోజుల్లోనే అయిపోతుంది. అంత సూపర్‌గా ఉంటది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇగ మొత్తం సైడ్‌కి తీసుకున్న చూడండి ఎన్నయిపోయాయో. వేయించిన తర్వాత చూసారా ఎంత ఉందో? ఇప్పుడు చూసారా ఇంకొన్ని సగం ఎలా ఉన్నాయో? ఇప్పుడు ఇవి కూడా అందులో ఏసుకుందాం ఆయిల్‌లో. ఇవి కూడా సేమ్ దానిలానే సేమ్ పేర్చేసుకొని మంచి ఆయిల్‌లో డీప్ ఫ్రై అయిపోవాలి. అప్పుడప్పుడు కలిపేసుకుంటే సరిపోతది. ఇది అవ్వడానికి టైం పడతది గదా! అంతలోపు మనం ఏం చేద్దామంటే ఈ పక్కన పెట్టుకున్నాం కదా! ఎండుమిర్చి అవన్నీ కారం చేసుకుందాం. ఓకేనా? టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఓకేనా? అలా చేసేసుకుందాం. ఇంకో 5 మినిట్స్ పడుతుంది దీనికి ఎలా అయినా. టైం పడుతుంది. వచ్చేయండి ఈ కొబ్బరి కారం చేసేసుకుందాం అంతలో. ఇవేం లేదండి. ఫస్టే వేయించి పెట్టుకున్న పప్పు, ఇవన్నీ ఎండుమిర్చి, ఎల్లిపాయలు అన్నీ తీసుకొని మిక్సీలో వేసుకోవడమే. ఇది ముందుగానే వేయించి పెట్టుకున్నా అండి. నాకైతే పప్పులు ఎందుకు అంతగా ఏసానంటే కొంచెం ఉండాలి కదా కలుపుకోవడానికి మనకు కొబ్బరి కారం అందుకోసమే. చూసారు కదా ఎల్లిపాయలేసేసాను. ఇది ఏమంటారు మన ఎండుమిర్చి కూడా వేసేసాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుందామండి ఇందులోనే వేసి కలుపుకుంటే సాల్ట్ కూడా మంచిగా కలిసిపోతుంది. 2 స్పూన్లు వేసుకుంటున్నానండి నేనైతే. మీకు టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకొని 2 స్పూన్లు పడుతుంది. ఎందుకంటే హాఫ్ కేజీ కారం కాబట్టి, హాఫ్ కేజీ కొబ్బరి కారం కాబట్టి 2 స్పూన్లు పడుతుంది. ఇప్పుడు దీన్నైతే మంచిగా మిక్స్ చేసుకుందాం ఒక్కసారి. చూసారు కదా!
మరీ ఎక్కువగా పెట్టకూడదండి, మిక్సీ ఆన్ చేయకూడదు. ఒకటో నెంబర్‌లోనే చేసుకోవాలి. నేనైతే అట్లనే చేశాను. మళ్ళీ కలుపుతున్నాను ఒక్కసారి. ఎందుకంటే మిర్చీలు అవన్నీ ఉండిపోతాయి కదా! అవన్నీ పైకొచ్చేసి ఇవన్నీ తొందరగా ఫ్రై అయిపోతుంటాయి పప్పులన్నీ. మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని, మళ్ళీ ఒకసారి మూత పెట్టి, మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిసిపోయింది చూడండి. ఇప్పుడు బాగా కలిసిపోయింది. ఇంక దీన్ని మళ్ళీ మిక్సీ చేయకూడదండి. మనమే దాంతో కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే చుట్టుపక్కలంతా ఇట్లా తీసుకొని కలుపుతూ ఉంటే అదంతా బాగా మిక్స్ అయిపోతుంది. నేను చెప్పే విధానం కూడా చాలామంది అంటున్నారండి. చాలా చాలా థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు, వంట రాని వాళ్ళు కూడా వంట నేర్చుకోవచ్చండి. అంత బాగా చెప్తున్నారు. అంత మంచిగా 1 బై 1 చెప్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది నాకని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వంటలు ఇలాగే చూస్తూ ఉండండి. మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. నా ఛానల్‌ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ చేస్తూ ఉండండి సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా అండి, ఇవి ఫ్రై అయిపోయాయి. ఇంకా ఇవి కూడా తీసేసుకుందాం మనం. ఆ పని అయిపోయేలోపు ఇది కూడా ఫ్రై అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. మళ్ళీ ఒకసారి అటు ఇటుగా కలిపేసుకొని ఇంకా ఎత్తేసుకోవడమే, గిన్నెలోకి తీసేసుకుందాం. సరిపోతుంది ఈ మాత్రం అయితే. ఎందుకంటే మరీ పచ్చి పచ్చిగా ఉంటే బాగోదండి, తినడానికి కూడా మంచిగా అనిపించదు, తొందరగా పాడైపోతుంది. అందుకోసమే చూసారు కదా, అన్ని కాకరకాయలు వేసుకుంటే ఇవే అయినాయండి. మా పిల్ల అంటుంది, ఏంది మమ్మీ అంత కాకరకాయలు వేసి ఇంత అయిందని. ఇది చూడేసారా, ఇదే ఆయిల్లో మనం, ఈ ఆయిల్ మిగిలిపోయింది కదా, ఇదే ఆయిల్లో పోపు పెట్టుకేసుకుందాం. జీలకర్ర అయితే వేసేసానండి. ఆయిల్ వేడిగానే ఉంది కదా, సో అందుకే లేట్ ఏం అవసరం లేదు. కలిమాకు కూడా వేసేసాను. మా ఇంట్లో కలిమాకు చాలా ఎక్కువ తింటారండి పిల్లలు కూడా, తీసేయరు. కలిమాకు మన ఆరోగ్యానికి కూడా, కంటి చూపు కూడా చాలా మంచిది. ఎండుమిర్చి వేసేసుకున్నాను. అలాగే లైట్గా పసుపు వేసుకున్నానండి. చూసారు కదా, ఆ కాకరకాయలన్నీ అన్నీ అయిపోయాయి. ఈ కారం అందులో వేసేసుకుందాము. ఏం లేదండి, ఇంకా కారం వేసేసుకున్న కాంచి స్టార్టింగ్ నుంచి కలుపుతూనే ఉండాలి మనం. ఎందుకంటే ఆ కొబ్బరి కారం అనేది మాడిపోతే టేస్ట్ ఉండదండి, అస్సలు టేస్ట్ అనిపించదు మాడిపోతేను. అందుకోసమే మంచి కలుపుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. అది కలర్ కొంచెం మారే వరకు కలుపుతూ ఉండాలి. ఇది ఇక్కడ వంటింట్లో లైటింగ్ ఎక్కువగా ఉందండి, అందుకోసం మీకు కలర్ అనేది మంచిగా కరెక్ట్గా కనిపించట్లేదు. నేను తర్వాత ఇదంతా ఫ్రై చేసిన తర్వాత చూపిస్తాను. ఎంత మంచి కలర్ ఉంటుందంటే చాలా కలర్ఫుల్ కనిపిస్తుంది. ఇది వేగిపోయిందండి. ఇంకా ఈ పక్కన పెట్టేసుకున్న బూడ కాకరకాయలు ఏంపినవి ఇందులో వేసేసుకుందాము. ఇది కూడా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. మనం చేసేది ఏం లేదు, ఇప్పటి నుంచి కలిపే పనే. ఇంకా ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. మనం మాల్ మసాలా ఎంత వేసినా మనకు కాదు, దాన్ని ఎలా మనం పడుతున్నాము, ఎలా చేస్తున్నాం, చేసే విధానం వల్ల కూడా టేస్ట్ వస్తుందండి. మంచిగా కలుపుకోవాలి, అంటే ఆ కాకరకాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇంకా ఆయిల్ ఏమి వేయకూడదు, ఎక్స్ట్రా ఆయిల్. ఆల్రెడీ మనం కాకరకాయలు ఆయిల్లో వేపుకున్నాము, అదే ఆయిల్లో ఇది కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఆ కాకరకాయల ఫ్లేవర్ అంతా దాంట్లోకి వచ్చేస్తుంది ఆయిల్లోకి. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం అవసరం ఉండదు. ఈ ఆయిలే సరిపోతుంది. మనకు అన్నంలో కలిపేసుకున్నా కూడా మంచిగా సరిపోతుంది. ఆయిల్ అంతా కాకరకాయలు పీల్చేసుకుంటాయి. కొంచెం ఆ మసాలా అంతా దానికి పట్టాలి కదా, పట్టేలాగా మంచి కలుపుతూనే ఉండాలండి. మంచి టేస్ట్గా సిమ్లో పెట్టి కలపాలండి, మాడిపోతుంది. ఓకేనా, ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టే చేయాలి. ఎందుకంటే సిమ్లో పెడితే లోపల దాకా వచ్చేస్తుంది. కొంచెం కారం వేస్తున్నా అండి, 1 స్పూనే. 1 స్పూను, ఇంకొక హాఫ్ స్పూన్ ఏమో సాల్ట్ వేస్తున్నా, హాఫ్ స్పూనే. ఎందుకంటే కొంచెం పైనుంచి అది బాగుండదు కదా అండి, అంటే నాకైతే కలర్ కోసం వేసానండి. కలర్ కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం మిర్చిలు కూడా తక్కువ వేసాం కదా, చాలా బాగుంటుందండి. ఇలా పైనుంచి పొడికారం ఉన్న ఉప్పు వేసుకుంటే ఇంకా టేస్ట్ డబల్ అవుతుందన్నమాట, దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంక ఇది వేసేసాం కదా అండి, ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఇంకా. ఎందుకంటే ఆ పొడి కారం అనేది ఎట్లా అంటే మాడిపోయిన వాసనలాగా వస్తుంటుందండి, అందుకోసమే. ఇంకా మంచిగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మంచిగా నీట్గా అటు ఇటు అనుకొని, ఎందుకంటే కాకరకాయ అంత పట్టలాగా అయిపోయిందండి. ఇంకా కాకరకాయ కారం రెడీ. వేడి వేడి ఎమ్మి ఎమ్మి కాకరకాయ కారం రెడీ. చూస్తే చాలాసేపు ప్రాసెస్ అన్నట్టు ఉంటుంది, కానీ చేసుకుంటే ఏదైనా ఈజీగానే ఉంటుందండి. తింటే ఏదైనా బాగానే ఉంటుంది. అలాంటప్పుడు మనం కూడా చేసుకోవాలి కష్టపడి. ఫైనల్గా అయితే కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ఇవి వేసుకొని మంచిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ అండి. ఒత్తి చూపిస్తున్నాను చూడండి మీకోసం. ఆయిల్ వచ్చేసింది కదా, ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా మనం ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. నెయ్యి నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. ఇలా ఉడికితే నేను వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఎమ్మి టేస్ట్ అద్దరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఆల్. కొంతవరకు కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకో వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.